స్టార్ హీరో విజయ్, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో మూవీ రానుంది. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ సగానికి పైగా అయిపోయింది. ఈ మూవీకి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టైటిల్ అనౌన్స్ చేస్తూ డబుల్ రోల్ చేస్తున్నట్టుగా ఉన్న ఇద్దరు విజయ్ల పోస్టర్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. తాజాగా ఈ మూవీ కథను రివీల్ చేశారు మేకర్స్. గోట్ ఒరిజినల్ కథ కాదనే ప్రచారం ఊపందుకుంది. దీనికి సంబంధించి 2 వర్షన్లు వినిపిస్తున్నాయి. మొదటిది 1971 అర్ధాంతరంగా అదృశ్యమైన డిబీ కూపర్ అనే పైలట్ బయోపిక్గా చెబుతున్నారు. ఓసారి ఫైట్ రన్నింగ్లో ఉండగా ఒక పెద్ద బ్యాగ్ నిండా బంగారం డబ్బుతో వెనుక నుంచి పారాచూట్ వేసుకుని దూకి పారిపోయాడు. విమానం క్షేమంగా ల్యాండ్ అయ్యాక కూపర్ మాయమైన విషయాన్ని పసిగట్టారు. FBI చరిత్రలో పరిష్కరించలేకపోయిన అత్యంత క్లిష్టమైన కేసుల్లో కూపర్ది ప్రత్యేక స్థానం. తర్వాత ఆయన గతాన్ని తవ్వితే చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాడట. ఇక రెండో కోణం 2019లో వచ్చిన జెమినీ మ్యాన్ని. ఇది అనధికార రీమేక్ అని, అచ్చం తనలాగే ఉండే తన క్లోన్తో హీరో చేసే పోరాటంతో తెరకెక్కి మంచి విజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. విల్ స్మిత్ త్రిపాత్రలు గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాయి. ఈ అభిప్రాయాలను సోషల్ మీడియాలో చూసి వెంకట్ ప్రభు ఖండిస్తున్నారు. కానీ నిజమేంటో తెలియాలంటే విడుదల దాకా వేచి చూడాల్సిందే. లియో లాగా వచ్చే ఏడాది దీపావళి రిలీజ్ని టార్గెట్గా పెట్టుకున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్లో మీనాక్షి చౌదరి హీరోయిన్ కాగా ప్రభుదేవ, ప్రశాంత్, లైలా, జయరాం ఇతర తారాగణం.